అందరికీ నమస్కారం. జై గురుదేవ దత్త. అనగాదేవి దత్తాత్రేయ యొక్క యోగ శక్తి నుండి ఉద్భవించిన పరాశక్తి. అనగాదేవిని ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు, పాప విముక్తి కలుగుతాయని దత్తపురం చెప్తుంది. అనగాదేవి మహిమలను వివరించే 5 ముఖ్యమైన కథలను ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇంద్రుని గర్వభంగం చేసిన అనగామాత. ఒకసారి ఇంద్రదేవుడు తన పదవి గర్వంతో దత్తాత్రేయుని అవమానించాడు. అప్పుడు దత్తాత్రేయుని పక్కన ఉన్న అనగాదేవి ఇంద్రుని వైపు చూసి నవ్వింది. ఆ చూపులో ఉన్న శక్తి ఇంద్రుని అహంకారాన్ని ఒక క్షణంలో భస్మమైపోయింది. తన చేసిన తప్పును తెలుసుకున్న ఇంద్రుడు అనగాదేవిని శరణు వేడగా ఆమె అతనికి అహంకారాన్ని జయించే నిరహంకారి అనే జ్ఞానాన్ని ప్రసాదించి తిరిగి తన పదవిలో స్థిరపడేలా ఆశీర్వదించింది. దత్తాత్రేయుని తపస్సు అనగామాత ఆవిర్భావం. దత్తాత్రేయుడు సరస్సులో దీర్ఘకాలం తపస్సు చేశాడు. ఆ సమయంలో ఆయన మనసులో రేపు కళ్యాణం కోసం ఒక శక్తి కావాలి అనే సంకల్పం చేయగానే ఆయన నుండి వెలువడిన కాంతి పుంజు ఒక దివ్య స్త్రీగా మారింది. ఆమె అనగాదేవి మాత. ఆమె దత్తాత్రేయునితో కలిసి నృత్యం చేస్తూ జ్ఞానమూర్తిని లోకానికి పంచింది. దత్తాత్రేయుని యోగ దిశలో ఆమె సదా తోడుగా ఉంటుందని ఈ కథ తెలియజేస్తుంది. కార్తవీర్య అంజుని అష్టసిద్ధుల ప్రసాదం. హరిహర వంశానికి చెందిన కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని భక్తుడు. అతను అనగాదేవిని కూడా భక్తిగా పూజించేవాడు. అనగాదేవి అతనికి అష్టసిద్ధులు అనిమ, మహిమ, మొదలైనవి ప్రసాదించింది. ఆ సిద్ధుల వల్లనే అతను 1000 చేతులు కలిగిన వంశాలిగా మారి ధర్మబద్ధమైన అందించగలిగాడు. కష్టాలు ఉన్నప్పుడు అనగాదేవిని ధ్యానించే భక్తులకు ఆమె అపారమైన శక్తిని ఇస్తుందని దీని వల్ల తెలుస్తుంది. అనగాష్టమి భక్తుని రక్షణ. ఒకనొక పేద బ్రాహ్మణుడు ఆర్థిక కష్టాలతో సతమతమవుతూ దత్తాత్రేయుని ఆశ్రయించాడు. దత్తాత్రేయుడు అతనికి అనగాష్టమి వ్రతం గురించి చెప్పాడు. ఆ వ్రతం ద్వారా అనగాదేవిని పూజించిన ఆ బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని తొలగిపోయింది. ఈ వ్రతం నియమాలను పాటించే వారికి అనగాదేవి లక్ష్మీదేవిలా, సౌభాగ్యాన్ని సరస్వతి దేవిలా జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని ఈ కథ నిరూపిస్తుంది. అజ్ఞానాన్ని తొలగించిన అనగాదేవి. ఒకసారి ఒక యోగి అనగా అంటే ఏంటి అని ప్రశ్నించినప్పుడు ఆమె తన విశ్వాసాన్ని చూపించింది. నాలో లీనమైన వారికి దుఃఖం అనగా ఉండదు అని ఆమె బోధించింది. అనుసూయంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే 6 రకాల అశ్వర్గాలని అసలైన అఘాలు, పాపాలు ఈ అన్నిటిని జయించి శక్తిని ఇచ్చి తల్లిగా ఆమె భక్తులను కాపాడుతుంది. కావున ఈ రోజు శుక్రవారం అయినందున అందరూ కూడా శక్తివంతమైన మాత, జగన్మాత, అనగా మాత, మధుమతి దేవి, లలితాదేవి, దేవి, సతీదేవి అయిన దత్తాత్రేయుడి యొక్క శక్తి స్వరూపిణి అయిన అనగామాతని మనస్ఫూర్తిగా పూజించిన వారికి, ఆరాధించిన వారికి, కనీసం అమ్మవారి పేరు కలిసిన వారికి కూడా కుండలిని జాగృతం అవ్వడమే కాక, బ్రహ్మజ్ఞానం కలవడమే కాక మోక్షానికి మార్గం దొరుకుతుంది. ఈ జీవన ప్రయాణం సులువుగా సాగిపోతుంది. ఈ ఈ ఈ జ్ఞానం నాకు భగవంతుడు ఇచ్చిన, గురు దత్తాత్రేయుడు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని నేను మీకు పంచుకుంటున్నాను. మీరు కూడా మీ జీవితంలో ప్రతిరోజు గురువుని పూజిస్తూ, గురువుని ఆశ్రయిస్తూ, గురువు శరణాగతి పొందడం వల్ల మన జీవితానికి కలిగే ఒకే ఒక ఏకైక మార్గం మోక్షం. దాన్ని మనం సులువుగా సాధిస్తాం. జై గురుదేవ దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ యొక్క స్పందనని కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ దత్త.